అందరికి శుభాభివందనములు. దినములు చెడ్డవి, జాగ్రత్తగా ఉండుడి. ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయములు: 1, ఈ లోకంలో మీరు ఏ స్వరము వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మార్కు 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలతరో మీకును అట్టి కొలతతో కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. 2, మన హృదయములు మందముగా ఉన్నందున ప్రభు దినం అకస్మాత్తుగా మన మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా జాగ్రత్తగా చూసుకొని వలెను. లూకా 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మొత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ప్రభు దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. పాట: మనందరి కొరకు కలువరి సిలువల ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసయ్య దాసులమమ్మా. పల్లె పల్లెలో తిరుగుతాము, ప్రభు ప్రేమను ప్రకటిస్తాము. పాపములో నా ఉన్న వారిని ప్రభు మాటతో విడిపిస్తాము. ప్రభు బాటలో నడిపిస్తాము, ప్రాణాలైనా అర్పిస్తాము. యేసయ్య దాసులమమ్మ. మనందరి కొరకు కలువరి సిలువల ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసయ్య దాసులమమ్మ. యేసుని కలిగి జీవిస్తాము, యేసుని పోలి నడుస్తాము. యేసు మనసును చూపిస్తాము, ఎడతెగక ప్రార్థిస్తాము. ఎల్లవేళలా వాక్యం చదివి సర్వ సృష్టికి ప్రకటిస్తాము. యేసయ్య దాసులమమ్మ. మనందరి కొరకు కలువరి సిలువల ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసయ్య దాసులమమ్మ. శ్రమలైనను భరిస్తాము, బాధలైనను సహిస్తాము. కరువు అయినను కష్టమైనను కలిమికైనను లేమికైనను ప్రభు బాటలో నడిపిస్తాము, ప్రాణాలైనా అర్పిస్తాము. యేసయ్య దాసులమమ్మ. మనందరి కొరకు కలువరి సిలువల ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన యేసయ్య దాసులమమ్మ. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన నాయన మీ బిడ్డలందరినీ, వారి కుటుంబములను, వారి సంఘములను, వారి నా ప్రభువా కుటుంబాలని, వారి పిల్లలను నిండాలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నా ప్రభువా వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి నాయన. సంతానము లేని వారికి సంతానం అనుగ్రహించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి నా ప్రభువా. విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.